హాయ్, నీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? అంటే లైక్ సీరియల్ లో యాక్టింగ్ చేశాడు కదా, అట్లా చాలా ఇష్టం. నేను నిఖిల్ వేరే వాళ్ళ ఫీలింగ్స్ ఆడుకుంటున్నాడు అని అంటున్నారు. యష్మిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంటే ఏమైనా ట్రాక్ నడుపుదామని చూసాడా? లేదు లేదు. లేదు. మరి యష్మి తోటి ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నాడు? అంటే జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అట్లా ఉంటారు కదా. సో యష్మి పరంగా చూస్తే యష్మి ఎలా ఆడుతుంది? బెస్ట్ గానీ దానికంటే నిఖిల్ బెస్ట్. కానీ నిఖిల్ లో కొంచెం లో ఎవరితోటైనా తొందరగా మానిపులేట్ అయిపోతాడు అన్నట్టుగా కనిపిస్తుంది కదా నిఖిల్. లేదు. నిన్న సోనియా వచ్చింది కదా, అసలు నామినేషన్స్ ఎలా అనిపించాయి? కాన్సెప్ట్ ఎక్స్ కంటెస్టెన్సీ తీసుకుంటాడు, అది జస్ట్ నార్మల్ గేమ్ అనగా ఉంటది కదా, జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ గా ఉంటాడు అంతేగాని నిఖిల్ చాలా ప్లేయర్, మంచిగా ఆడతాడు. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ బెస్ట్. దానికంటే అది సోయల్ది వాళ్ళ సీజన్ బాగుంది. సోయల్ సీజన్ లో మనకి గంగమ్మ వచ్చింది కదా, ఆ సీజన్ లో చూసాం హెల్త్ బాగాలేదు అని చెప్పి. మళ్ళీ ఈ సీజన్ లో కూడా చాలానే వెళ్ళిపోయింది కదా, సో అవన్నీ తెలిసి కూడా కావాలని బిగ్ బాస్ తీసుకొచ్చారంటావా? కావాలని అంటా నేనైతే. అసలు గంగమ్మ వల్ల యూజ్ ఉందా లేదా అంటే అంటే ఉంది, కాకపోతే గంగమ్మని చూసి బిగ్ బాస్ లో గంగమ్మ వల్ల యూజ్ ఉందా లేదంటే ఏం చెప్తావు? యూజ్ ఉంది అంట. ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇంత ముసల్ అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా ఇంత గట్టిగా ఆడుతుందంటే చాలా లైక్ ప్రౌడ్ గా ఫీల్ అవుతా. నేనైతే నిఖిల్ వస్తాడు అనుకుంటున్నా. ఇంకా నిఖిల్, ప్రేరణ లైక్ అంతే. అయితే ఇక్కడ నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ బెస్ట్, నార్మల్. దానికంటే నిఖిల్ మాకు ఇష్టం కాబట్టి నిఖిల్ మంచిగా. అంటే ఇందులో చూస్తున్నారు కదా మీరు, నబిల్ నిఖిల్ పక్కన పెడితే గౌతమ్ లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వచ్చాడు. ఆ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? గౌతమ్ లోనా చేంజెస్ ఉన్నాయి, కొంచెం. ఓకే, తేజ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు. వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? మేబీ తేజ ఆర్ ఎవరైనా. ఓకే.